హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను టమాటాలు మా చెట్లో టమాటాలు ఫుల్గా మాగిపోయినాయి. చూడండి ఎంత రెడ్గా కనిపిస్తాయో. ఈరోజు టమాటాలు కోయాలని నేను వీడియో తీస్తున్నాను. చాలా రోజులు నేను వీడియో తీసైతే అసలు టమాటాలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి. అసలు చూడడానికి టేస్ట్ గురించి తెలుసుకుంటే చాలా బాగుంది. అసలు ఈ పళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని పళ్ళైనా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు అసలు నాకు ఇవి నిద్రలేసి పైకి వచ్చి చెట్లకు నీళ్ళు పోస్తామని వచ్చి చూస్తే పళ్ళు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. పచ్చివి అలాగే పండు మాగినాయి, కొంచెం దోరవి కలర్గా తెలుస్తున్నాయి నా కంటికి అయితే. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి అయితే అంత బాగున్నాయి. ఇంత చిన్న చెట్లు ఎప్పుడు ఇలానే అంతకుముందు కూడా పెట్టాను కదా వీడియో నేను టమాటాలు కోసి. ఇంత చిన్న చెట్లు ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి. కొమ్మకి ఫుల్గా ఉన్నాయి. మా జామ చెట్లలాగా ఈ టమాటాలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట. రోజైతే మా కూరకి సరిపోతాయి. అసలు ఈ చెట్లు అయితే నేనైతే నాటలేదు. అవే నేను చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటాను కదా, ఈ చెట్లకైతే వాటిలో తప్పిపోయి వచ్చాయి చెట్లు అనమాట. ఈ చెట్లలో చూడు ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. దీంట్లో అయితే ఇంకా కాయలేదు. వీటిలో అయితే కూరకు కూడా ఏదో ఒకటి మిక్సింగ్ వస్తూ ఉంటాయి, కోసుకుంటూ ఉంటాము. చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇదైతే చాలా రోజుల నుంచి పండ్లు కాసాయి కాబట్టి ఒడిగిపోయినాయి, కొద్దిగా ఉన్నాయి, అంత ఎక్కువేం లేవు. ఈసారి కోసేస్తే చెట్టు పీకే పడుతుంది. ఇది కాయలు అయితే ఒడిగిపోయినాయి అన్నమాట. చూడండి చెట్టు కూడా ఇలా అయిపోయింది. కాయలు ఒడిగిపోయి ఇలా అయిపోతున్నాయి అన్నమాట చెట్టు. ఇక్కడ ఒక తప్పు చెట్టు వచ్చింది. ఇది ఎప్పుడు వస్తాయో తెలియదు, కాయలు ఇంకా లేట్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటే కాకులు ఎత్తుకొచ్చేస్తాయో, కోతులు ఎత్తుకొచ్చి విత్తనం వేస్తాయో. పళ్ళు అయితే బాగా కాస్తాయి అన్నమాట మాకైతే. ఇక్కడ ఒక చెట్టు ఉంది. అసలు చెట్లు కొదవే లేదనమాట మాకు. నాటకపోయినా కూడా వస్తాయి టమోటా చెట్లు, పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి ఇది తప్పు చెట్టే. దీంట్లో పెద్ద కాయలుగా కాస్తున్నాయి. అవైతే చిన్న కాయలు, ఇవి పెద్ద కాయలు. ఒకే కొమ్మిది 2 కాయలు ఉన్నాయన్నమాట. పచ్చికాయలు చూడండి, పచ్చికాయలు. మన చెట్లు నాటుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలిసిన. వాటిలోనే ఆకుకూరలు వస్తాయి, టమాటా చెట్లు వస్తాయి, పచ్చిమిర్చి వస్తుంది. చూడండి ఇదైతే కాంచాక్ అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో పుండున్నా, నోరు పొంగిపోయినా ఈ కాంచాకు పులుగురు తిన్నామనుకో అప్పుడు కొంచెం సాల్వ్ అవుతుంది అనమాట. కాంచాకు కూడా చాలా తావులో ఒక 2-3 చెట్లు ఉన్నాయి. అదే వచ్చిండేది, మేమైతే నాటలేదు. ఈ పళ్ళు అయితే తింటే కూడా నోరు పొంగినప్పుడు బాగుంటుంది అనమాట. నాలుకంతా మనం నాలుగుకి మందు వేసుకునే పనే లేదు. ఇక్కడ కూడా ఉంది చూడండి, నేను చెప్పి పెట్టిన పళ్ళు ఉన్నాయి చూడండి. పళ్ళు అయితే ఇక్కడ మాగినాయి, నల్లగా పళ్ళు ఈ చెట్లు. ఇక్కడ ఉంది కాంచి చెట్టు, ఇక్కడ ఒక కాంచి చెట్టు ఉంది. అసలు చూడండి టమాటా చెట్లు కానీ కాంచి చెట్లు కానీ మాకైతే కొదవే లేదనమాట. అప్పుడప్పుడు కూర మా అమ్మ ఏం కూర లేకుంటే ఈ పైకి వచ్చి చెట్లలో ఉండేవే అది కొంచెం కోసి పప్పు వేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ పళ్ళన్నీ కోసి ఈరోజు కూరకి వేసుకుంటాం. ఎందుకంటే వదిలేసినామనుకో వేస్ట్ అయిపోతాయి. షోకి మనం వదిలినామనుకోండి, మనం కోసైతే ఏమన్నా తినచ్చు, ఇంటికి వాడుకోవచ్చు. ఒక పూట అన్నా గడుస్తుంది అనమాట మనలాంటి వాళ్ళకి. చూడండి అసలు నాకైతే ఎక్కువ వేసేకే ఇష్టం లేదు ఈ పళ్ళుని. ఇంత కలర్ఫుల్గా షో చెట్లాగా ఉన్నాయి మా చెట్లు. మాగే కొందరికి చెట్టుకే కలొచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఇంకా పచ్చివి ఉన్నాయి, దోరవి ఉన్నాయి. చిన్నకాయ చూడండి, ఇది పోయిందనమాట. చూడండి ఇంత పోయింది. ఇలా వేస్ట్ అయిపోతాయి అన్నమాట కోయకున్నట్టు. అదే కోస్తే అన్నా తినచ్చు కదా.
పప్పు అన్నం వండుకుంటాం కదా, పప్పుకేసి ఎందుకు వేస్ట్ చేయాలి. స్లిప్ అయి కింద పడతాయి, వేమారుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పళ్ళు అయితే. అసలు మనం పంట పండించే కూడా ఇంత టేస్టీగా ఉండేలేదు, అంత బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే వీటికి మనం ఏమి సారం కోసం ఏమి వేయం కదా, తప్పు చెట్లు కాబట్టి టేస్ట్గా ఉంటాయన్నమాట. అసలు నేను పేడ ఎరువు కూడా ఏమీ లేదు వీటికైతే, చెట్లు వాటానికి అవే వచ్చాయి. ఇంత కోసేసాను చూడండి. కోయిక ముందు ఎలా ఉండింది చెట్టు, ఇప్పుడు ఎలా ఉంది, బోసిపోయింది చెట్టు అయితే. ఈ చెట్లు అయితే ఇన్ని చూడు, ఒకే చెట్లో చిన్న చెట్లో ఇన్ని కాయలు చిక్కాయి అన్నమాట. ఇప్పుడు ఈ చెట్లకు కోస్తాం. స్కూల్ టైం కాబట్టి బస్సులు వెళ్తూ ఉంటాయి రోడ్లో. మాది ఇల్లు అయితే రోడ్డు పక్కనే ఉంది. పొద్దున సాయంత్రం కొయ్యి 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 ఆరనేసుకొని పోతూ ఉంటాయి. చూడండి ఈ చెట్లు 7 పళ్ళే ఉన్నాయి అంతే, చిన్న చెట్టు. ఇది ఒట్టిపోయింది కాబట్టి తక్కువ పళ్ళు. చూడండి 2 చెట్ల పళ్ళు, ఇది ఒక చెట్లు ఎక్కువ, ఇంకో చెట్లు తక్కువ, ఒక 7 పళ్ళు. ఈ చెట్లు మాగిండే లోపల ఏమన్నా ఉన్నాయా? లేదు, అంతా కాంచిది, పళ్ళు పచ్చిగానే ఉన్నాయి. నెక్స్ట్ టైం మాగినాక కోసుకుందాం అదైతే. ఇంకో విషయం అండి, చూడండి నిమ్మ చెట్లు ఆల్రెడీ 2 కోసేసాను కదా, ఇప్పుడు చూడండి కాయలు అయితే ఇవి ఒకే తావ 4 కాయలు ఉన్నాయి. చూసారా, చిన్నవి, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవైతే ఇవి కొంచెం పెద్దవి అయినాయి చూడండి. అంటే ఇది బకెట్ చాలదనమాట, అందుకే అలా ఉంది. కొంచెం పెద్ద డ్రమ్ములాగా అదే జామ చెట్టుకుండా అలా డ్రమ్ములాగా పెట్టి నాటితే అప్పుడు ఇది పళ్ళు కాస్తానే ఉంటుంది. జామ పళ్ళు కాసినట్లు నిమ్మ పండు కూడా కాస్తుంది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే, మీకు మా చెట్లు నచ్చినట్లయితే, మా జామ చెట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ చేసుకోండి. నా పళ్ళు అయితే ఇన్ని ఉన్నాయి, ఈరోజు కూరకు సరిపోతాయి. రేపు ఏం కోస్తాను మీకు వీడియో పెడతాను. ఓకే బాయ్, సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.